హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను. మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఇంకో మంచి చక్కని వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్ అన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ ఫస్ట్ టైం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇన్ని డేస్ తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేచిన వెంటనే మొత్తము కూడా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బొండాలు అయితే వేసాను అనమాట. మా ఇంట్లో డైలీ కంపల్సరీగా ఏదో ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడైతే స్వామివారిని ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఆ రోజు వచ్చేసి మాకు 5th ట్యూస్డే అనమాట. ఆ రోజు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే ఇంట్లో పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి సింపుల్గా. ఇంకా ఇప్పుడైతే మనకి సీజన్లో మ్యాంగోస్ కాబట్టి ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మ్యాంగో అయితే ప్రసాదంగా పెట్టి ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసానని చెప్పాను కదండి. బోండా అయితే ప్రిపేర్ చేసిందని అనమాట. ఇంకా ఇలా సాంగ్స్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే దేవుడి పాటలు తర్వాత ఇలా సాంగ్స్ అయితే వింటానమాట. బోండాలు అయితే వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇంట్లో పూజ అయితే చేసుకొని దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ అయితే ఇదన్నమాట. ఇంక ఇక్కడైతే మ్యాక్సిమం మనం టెంపుల్లో ఉన్నప్పుడు వీడియోస్ అయితే ఎక్కువ తీయం కదా. ఇంక ఇక్కడైతే పూజ అది చేయించుకునేటప్పుడు వీడియో అయితే తీయలేదండి. ఇంక ఇక్కడైతే మేము పూజ అయితే చేయించుకొని అర్చన అయితే చేయించుకున్నాం అనమాట. చేయించుకొని ఇంక ఇలా కొంచెం సేపు అయితే అలా కూర్చొని మీకు కూడా వీడియో చూపిద్దాము అని చెప్పేసి ఇలా కొంచెం క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంట్లో అయితే ఇది ఇంకా టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఆ రోజు అయితే నైట్ మాకు ఫుల్ వర్షం అయితే పడిందండి. అది కొంచెం సేపు అయితేనే పడింది. ఇక్కడైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. ఇది వచ్చేసి నైట్ అయితే వర్షం అయితే పడింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పావు బాజీ అయితే చేశాను అనమాట. మా పిల్లలకి ఏంటంటే చెప్పాను కదండి, డిఫరెంట్గా డైలీ ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండాలన్నమాట. ఇంక ఇక్కడైతే డైలీ నైట్ ఏం చేస్తామంటే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత 10 or 10-15 ఆ టైంలో ఇంకా కిందకు వచ్చేసి ఇంటి ముందు షటిల్ అయితే ఆడతాము. మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటారు అనమాట. ఇంకా నేను పిల్లలకి ఏంటంటే హాలిడేస్ కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా కొంచెం టైం అనేది కేటాయించాలి కాబట్టి ఇంక ఇక్కడైతే నైట్ కంపల్సరీగా షటిల్ అయితే ఆడుతున్నాము. ఏదో కొన్ని డేస్ ఏదైనా వర్క్ అవ్వనప్పుడు అలాంటప్పుడు మాత్రం ఆడట్లేదు అనమాట. ఇంక ఇక్కడైతే నైట్ ఇలా అయితే ఆడుతున్నాము. నేను పెద్దబాబు, చిన్నబాబు వచ్చేసి వీడియో తీస్తున్నాడు అనమాట. ఇదే ఫస్ట్ టైం అండి మా చిన్నబాబు వచ్చేసి వీడియో తీయటం అనేది. ఎప్పుడు వీడియో తీయమన్నా కూడా ఊరక అలా 1 సెకండ్ అలా అయితే తీస్తాడు. బండి కూడా వచ్చింది. ఇంక ఇక్కడైతే పెద్దబాబు నేను షటిల్ అయితే ఆడతాము. చిన్నబాబు వచ్చేసి సైకిల్ అయితే తొక్కుతాడు అనమాట. ఎర్లీ మార్నింగ్ తొక్కేవాళ్ళు. ఇంక ఇప్పుడు ఏంటంటే
ఒక 1 వీక్ 10 డేస్ నుంచి నైట్ అయితే తొక్కుతున్నాడు అనమాట. మేము షెడ్లో ఆడేటప్పుడు చిన్నబాబు సైకిల్ అయితే తొక్కుతాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ లాస్ట్లో అయితే జాయిన్ అయిపోయారండి. ఇంక ఇలా కొంచెం సేపు అయితే ఆడుకున్నాం అనమాట. ఇంక ఇదండి నా వ్లాగ్ అయితే. డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది కొన్ని డేస్ అయ్యాక అయితే పెడతాను. ఈ వ్లాగ్ అనేది చాలా డేస్ అయిపోయింది. ఇంకా రోజు పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటే కేర్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.